అవును. సాయంత్రం బిజినెస్ ఎలా ఓపెన్ చేయబోతున్నారు? చెప్పండి. మీరు చెప్పండి. బిజినెస్ ఆల్రెడీ అయిపోయిందండి. ఈవినింగు వరల్డ్ వైడ్ బిజినెస్ మీరు చూస్తారు. ఆహ్, ఇంకంతకంటే చెప్పడానికి ఏం లేదు. అంటే ఇట్స్ ఆల్రెడీ ఒక వేవ్‌లో ఉంది సినిమా. బిజినెస్ అనేది సాయంకాలం రివీల్ అయిపోద్ది మీకు కూడా. ఏదైనా కూడా ఇప్పుడు జనరల్‌గా అన్నీ లీగల్ బిజినెసెసేనండి. డ్రగ్స్‌తో సహా అన్నీ లీగల్ బిజినెసెసే. చెప్తున్నానండి. అది దానికే వస్తున్నా. మళ్ళీ తొందరపడొద్దు మీరు. ఇప్పుడు ఒక్కొక్క దేశంలో ఒకటి ఇల్లీగల్ అండి. కొన్నిట్లో కొన్ని లీగల్, కొన్ని ఇల్లీగల్. అంతే కదండీ! కాబట్టి ఇక్కడ ఇక్కడ స్ట్రిక్ట్‌లీ అవాయిడ్ డ్రగ్స్. బట్ కొన్ని దేశాలు అది కూడా అలౌడ్. కాబట్టి నేనెందుకంటున్నానంటే ఏ బిజినెస్ అయినా ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క కల్చర్ బట్టి ఉంటుంది. సో, ఈ బిజినెస్ ఏంటో మీకు ఈవినింగ్ తెలిసిపోద్ది కాబట్టి దాని గురించి ఎక్కువ చెప్పక్కర్లే. బట్ సినిమా బిజినెస్ అయితే సెలబ్రేషన్ మూడ్‌లో ఉంది. హౌస్‌ఫుల్స్‌తో స్టార్ట్ అయిందండి. ఆల్ ద బెస్ట్ అండి. సినిమాలో ఫన్‌తో పాటు క్లైమాక్స్‌లో మీ ఎమోషన్ పార్ట్ ఏదో చాలా బాగా వచ్చిందని విన్నాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ సినిమాకి సెన్సార్లో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఓకే సార్. టైటిల్ మార్చాల్సి వచ్చింది. తర్వాత ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? లాస్ట్ ఫ్యూ డేస్లో కూడా ఇండస్ట్రీలో మీ ఒక్కరికే కాదు, చాలా మల్టిపుల్ పీపుల్కి ఇలా జరుగుతుంది. ఎస్పెషల్లీ చిన్న సినిమాలకి. అంటే ఒక ప్రమోషన్ అంతా అయిపోయి మనందరం లాస్ట్ మినిట్లో సెన్సార్కి వెళ్ళేట, చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా లాస్ట్ మినిట్లో ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. అసలు ఏం జరుగుతుంది సెన్సార్లో? ఎందుకంటే ఒక వైపు పెద్ద సినిమాలు కూడా కొద్దిగా లీనియంట్గానే ఉంటున్నారన్న మాట ఉంది. మనం కాంట్ కంప్లైంట్. బట్ చిన్న సినిమాల విషయంలో ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ మనీగా స్పెండ్ చేశాక లాస్ట్ మినిట్లో ఇలా అవడంతో ఏం జరుగుతుంది అసలు? అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే 24లో యాక్ట్లో కొన్ని అమెండ్మెంట్స్ జరిగినాయి అంటండి. సో దానివల్ల పర్సనాలిటీ రైట్ యాక్ట్స్ రావటం కానీ, ఇప్పుడు అందరికీ కొంచెం అవేర్నెస్ రావటం, వీటి వల్ల ఏంటంటే మనం చిన్న ఫొటోస్ వాడటం కానీ, లేకపోతే ఏదైనా రిఫరెన్సెస్ వాడటం కానీ, ఇట్లాంటివి చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు. సో బెస్ట్ థింగ్ ఏంటంటే ఒక 1 మంత్ ముందే మనం అప్లై చేసుకుని, ఆ కాపీ చూపించుకుని దానికి సెన్సార్ తెచ్చేసుకోవటమే బెటర్ అని నాకు ఇప్పుడు ఈ మూవీ తర్వాత నాకు అనిపించింది. ఇంతకుముందు ఏంటంటే తత్కాల్లో పెట్టేసుకుంటే అయిపోద్దిలే, 1 వీక్‌లో అయిపోద్ది, 10 డేస్‌లో అయిపోద్ది అనుకునేవాళ్ళం కానీ, బట్ ఇప్పుడు చూసిన ఈ సిచ్యువేషన్స్ ప్రకారం అయితే ఒక 1 మంత్ ముందే సెన్సార్ అవగొట్టిచ్చేసుకొని కూర్చొని, దానికి కావాలంటే ఆ పైన ఏదన్నా అడెండమ్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే ఒక 1 సీన్ యాడ్ చేయడం అన్న, డిలీషన్ అన్న ఈజీయే. బట్ మెయిన్ ఈ సెన్సార్ నిన్నో మొన్న ఎవరో అన్నారు సెన్సార్ వాళ్ళకి టైటిల్‌ని కూడా మాకు సెన్సార్ చేయండి. ఎందుకంటే ఈ మధ్య టైటిల్స్ రిజెక్ట్ చేస్తున్నారు కదా! టైటిల్‌కి సెన్సార్ చేయండి అని అప్లై చేశారంట. బట్ యాక్ట్‌లో అది లేదు. సో దే డిడ్ంట్ డూ దట్. అంటే సెన్సార్ ఇప్పుడు సీన్‌లు మీరన్నట్టు ఈజీ ఎంతో కొంత ఎడిటబుల్‌గా చేసుకోవచ్చు. ఏకంగా టైటిల్సే మార్చేస్తే అది చాలా ఇంపాక్ట్ అవుతది. చిన్న సినిమాలకి ఖచ్చితంగా ఇంపాక్ట్ అవుతది. ఎందుకంటే ఒక 4,00,00,000, 5,00,00,000 బడ్జెట్ పెట్టి సినిమా చేసి, ఒక 1,00,00,000, 1,50,00,000 పెట్టి ప్రమోషన్ చేసి, ఇంకేముంది ఇంకో వారంలో ఇక్కడ ఎలా ఉంటదంటే మీకు తెలిసిందే కదా! షెడ్యూలింగ్ ఏసేసుకుంటాం. డేట్ ఒక ఫెబ్ 20థ్ రిలీజ్ అంటే మేబీ జాన్ 15థ్ నుంచో అట్లా ప్రమోషన్స్ స్టార్ట్ చేసుకొని, అక్కడి నుంచి పలానా ఈవెంట్లు జరుగుతాయి, పలానా ఇంటర్వ్యూలు జరుగుతాయి, ఇయన్నీ చేసుకుంటూ వస్తాం. లాస్ట్ మినిట్‌లో మనకి ఫెబ్ 10థ్‌నో, 12థ్‌నో సెన్సార్ రావట్లేదు అని తెలిస్తే, అది డేట్ మార్చే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అప్పటికే ఒక 70-80 లాక్స్ స్పెండ్ అయిపోయి ఉంటది. సో మళ్ళా ఇక్కడ మెమరీస్ వెరీ షార్ట్ లివ్డ్ నౌఎడేస్. మళ్ళా దాన్ని మనం రిఫ్రెష్ చేయాలి ఆడియన్స్‌కి ఆ మెమరీ అంటే, ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్ అండ్ అట్‌లీస్ట్ ఇంకొక 1 వీక్ మనం పెంచుకోవాల్సొస్తాం. ఒక వీక్ మారినా కూడా మనకు బడ్జెట్స్ ఒక 50-60 లాక్స్ పెరిగిపోతాయి ప్రమోషనల్ బడ్జెట్స్. సో డెఫినెట్‌గా ఇదైతే ఇబ్బందికరమైన సిచ్యువేషనే. మన సైడ్ నుంచి కొంతమంది రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు దీన్ని కన్సిడర్ చేయమని. అండ్ ఇంకొకటేంటంటే మనకి ఇక్కడ పర్మనెంట్ ఆర్ఓ కావాలని ఇట్లాంటి రిప్రజెంటేషన్స్ కూడా ఇచ్చారు. అంటే మీకు ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారనేది నాకు ఐడియా ఉంది. ఎందుకంటే ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని. ఇట్స్ ఏ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అందుకని ఇచ్చారు. ఒక దానికి ఇంకొక చెప్పండి. చెప్పండి. అంటే సొసైటీలో జరిగిన దానికంటే, జరుగుతున్న దానికంటే కొంచెం అవే ఉన్నారని అనుకోవచ్చా సెన్సార్ బోర్డు ఈ విషయంలో? సెన్సార్ బోర్డాళ్ళు మీరు చెప్పండి సార్. లేదు మీరు కొంచెం నాకంటే బెటర్‌గా ఫ్రేమ్ చేస్తారు. మీరు అనుకుంటే ఆయన తప్పించేసుకుంటారు. ఇప్పుడు ఒకటి మాట నేను చెప్తానండి. నేను నా పాయింట్‌కే వస్తున్నా. నా ఫస్ట్ సినిమా హీరోగా 1982 4 స్తంభాల ఆట అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చారండి. సార్. డూ యూ నో ఇట్? 4 స్తంభాల ఆట అడల్ట్స్ ఓన్లీ సర్టిఫికేట్ ఇచ్చారు. 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 4 స్తంభాల ఆట అడల్ట్స్ ఓన్ల
4 స్తంభాలాట. అది 30 లక్షల్లో తీస్తే 1,80,00,000 కలెక్ట్ చేస్తుంది. బ్లాక్ బస్టర్ హిట్. ఐఎమ్ జస్ట్ గివింగ్ రెఫరెన్సెస్. కోర్టులో అయినా రెఫరెన్సెస్ మాట్లాడతారు. రెండోది ఏంటంటే పోలీస్ భార్య. నా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఒరిజినల్ టైటిల్ పోలీస్ ఓడి పెళ్ళం. యాక్చువల్గా ఏం లేదు, బట్ మార్చారు. బట్ అగైన్ నేను చెప్తున్నానండి, బ్లాక్ బస్టర్ హిట్. నేను ఎందుకు చెప్తానంటే కంటెంట్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు అండి ఫ్యామిలీస్ విల్ కమ్. మేబీ బిలో 10 ఇలాంటి వాళ్ళకి ఏమన్నా కొంత నేను కూడా చిన్నప్పుడు రాత్రి సినిమాకి వెళ్తానంటే ఏడ్చేవాడిని. తీసుకెళ్ళేవాళ్ళు కదా, నాకు అర్థమయ్యేది కదా నన్ను ఎందుకు తీసుకెళ్ళరు. వెరీ మినిస్కుల్ అండి. కంటెంట్ బాగా ఉండి ఎంటర్టైన్మెంట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా అబౌవ్ 16, అబౌవ్ 18 ఇట్ విల్ క్యారీ అండి. దిస్ ఫిలిం ఈజ్, నేను ఎందుకు ఈ రెండు కంపారిజన్ ఇచ్చానంటే మరొక బ్లాక్ బస్టర్ హిట్ అండి. ఎస్, ఆయన చెప్పినట్టు ఏదైనా 1-2% ఏమైనా తేడా ఉండొచ్చు, కానీ బట్ ఇది ఇప్పటి నుంచి కాదండి, ఆ ప్రాక్టీస్ ఉంది. బట్ ఎప్పటికైనా కూడా ఆయన చెప్పినట్టు కరెక్ట్ అండి. కొంచెం ముందే సెన్సార్ చేసుకుంటే బెటర్ ఏమో అనిపించింది, అంతే తప్ప. నేనైతే లాస్ట్ వీక్ ధీరజ్ గారు కూడా అదే మాట అన్నారు. ఏ సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల రెవెన్యూ లాస్ అయ్యామని చెప్పి అన్నారు. అంటే ఉంటుంది జరుగుతుందా అసలు? ఉంటుంది వేరే ఉందా? ఉంటుంది. అంటే ఎందుకు ఉంటుంది అంటే దీనికి చిన్న సింపుల్ రీజన్ ఏంటంటే పిల్లల్ని తీసుకురాకూడదు అంటారు. ఇప్పుడు లైక్ మల్టీప్లెక్సెస్, సరే లోకల్ చైన్స్ అంటే మన వాళ్ళు కొంతవరకు కొంత లీనియన్స్ తీసుకుని కంటెంట్ని బట్టి అలౌ చేస్తానికి ఏదన్నా మనకి ఇది ఇస్తారు. కానీ మల్టీప్లెక్స్ చైన్, నేషనల్ మల్టీప్లెక్సెస్ చైన్స్ వీళ్ళెవరు కూడా చిన్నపిల్లల్ని అలౌ చేయరు. ఒకవేళ ఏ సర్టిఫికేట్ వస్తే ఉంటున్నారు. ఇప్పుడు పీవీఆర్, సినీ పోలీస్ లాంటి చైన్స్ ఖచ్చితంగా ఉంటున్నారు. ఈవెన్ మన లోకల్ మల్టీప్లెక్సెస్ వాళ్ళు ఇవాళ నెల్లూరులో ఒక మల్టీప్లెక్స్ వాళ్ళు కూడా చెప్పారు, ఏంటి ఎలా చేయట్లేదండి కిడ్స్ని అనేది. అది ఎలా అంటే పిల్లలు రావట్లేదంటే ఆటోమేటిక్గా తల్లిదండ్రులు కూడా రారు కదా. సో అది క్యాస్కేడింగ్ దీనిలాగా మొత్తం ఎఫెక్ట్ అయితే కొట్టుద్ది, రెవెన్యూకి ఎఫెక్ట్ అయితే ఉంటుంది కొంతవరకు. బట్ మా రిక్వెస్ట్, నేనైతే థియేటర్ ఎలా చేస్తే నా పిల్లలిద్దరితో నేను ఇవాళ సినిమా చూడబోతున్నాను. సో అంటే ఏ సర్టిఫికేట్ అనేది రెండింటికి ఇస్తారండి. ఒకటి థీము, ఒకటి కంటెంట్ అండి. ఎస్ సార్. సో కంటెంట్లో ఎక్కడ నో 1% డౌట్. థీమ్గా తప్ప దర్ నో ఇష్యూస్ అండి, అంతే. సార్ జై భగవాన్ టైటిల్ని మార్చమటానికి కారణం ఏం చూపించారు వాళ్ళు మీకు? అంటే ఓకే, సో భగవాన్ అనేది దేవుడికి అంటే దేవుడిని మనం భగవంతుడు అని పిలుస్తాం కదా. సో అది భగవాన్ అనేది ఉంది. ఆ రెఫరెన్సెస్ కొంత కాంటెంట్లో ఉన్న దీనికి అసోసియేట్ చేస్తే మేము అక్కడ భగవాన్ అనేది ఇప్పుడు మనకి కృష్ణ భగవాన్ గారు ఉన్నారు కదా, అలా భగవాన్ అనేది మనకు కామన్ నేమ్. మనకి ఇక్కడ సౌత్లో మనం వాడుకునే కామన్ నేమ్ అది. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో ఇంతకుముందు సెన్సార్ అవ్వకముందు నరేష్ గారి క్యారెక్టర్ పేరు భగవాన్. సో దాని గురించి అని హే భగవాన్ అని పెట్టాల్సి వచ్చింది. సో బట్ వాళ్ళు అంటే భగవాన్ అంటే భగవంతుడిని రిఫర్ చేస్తున్నారు కదా, సో అది ఉండకూడదు అనేసి అన్నారు అన్నట్టు, అంతే. సో సినిమా చూసినాకే, ఆబ్వియస్గా చూసినాకే. ఇంకా అది సెన్సార్ వాళ్ళు తీసుకున్న డెసిషన్ వీ హ్యావ్ టు అప్లైజ్. అంటే మనకు సిస్టమ్స్ ఇంకా కొన్ని అలా ఉన్నప్పుడు మనం కూడా వీ హ్యావ్ టు అప్లైజ్, తప్పదు ఇంకా. అంటే ఒకటండి, అంటే నేను చెప్పేది కరెక్ట్గా నాకు తెలిసింది నేను చెప్తున్నానండి. అది ఎందుకంటే వాళ్ళు చెప్పింది నాకు వినింది ఏంటంటే సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉందండి, హిలేరియస్గా ఉంది, ఎంటర్టైనింగ్గా ఉంది. ఎవరన్నా రేపు రిలీజ్ అయిన తర్వాత ఒక కేసు ఏమన్నా పడితే ఇష్యూ ఎందుకండి, ఇంత బాగా సినిమా బ్లాస్ట్ అవుతున్నప్పుడు ఎందుకండి, మీకు బాగుంది కదా అన్నట్టే, అంతే నాకు తెలుసు. దట్స్ ఆల్. సుహాస్ గారు, నరేష్ గారు, ఇక్కడ సార్ ఇందాక మీరు మాట్లాడుతూ మహేష్ గారి ఫ్యాన్స్ అవును. వాడారా ఇంటి మహేష్ గారు అది కూడా చెప్పకూడదు, బట్ డెఫినెట్గా అండి మహేష్ బాబు ఫ్యాన్స్ అయితే ఒక్కసారి థియేటర్లో కాగితాలు రూపాయలు విసురుతారని మాత్రం నమ్మకం. అది ఎంతసేపు ఏంటనేది వేరు, కానీ అది ఈవినింగ్ చూస్తారుగా, మీరు చూస్తారు కదా. రుచి ఎందుకు, శ్రీమంతుడు, బిజినెస్ మ్యాన్, పోకిరో ఏదో మీరు తెలుసుకోండి, నేను చెప్పు. వెంకట్ గారు హాయ్.
మెచ్చుకోవటాలని చేస్తున్నాను. Thank you. ఏదో అంటే సోషల్ మీడియాలో ఏదో మీరు కామెంట్ చేసినట్టు కొద్దిగా అనిపిస్తుంది, ఇండస్ట్రీలో నిలబెట్టుకోవాలంటే కొద్దిగా ఇబ్బంది పడ్డారని ఏదో అడిగినట్టు, ఏంటంటి? ఏదో కమిట్మెంట్ గురించి ఏదో మాట్లాడినట్టుగా వచ్చింది ఒకటి ఎక్కడో. నేనా? ఆ, నేను మాట్లాడలేదే. ఇంటర్వ్యూలో ఎక్కడో ఆహా, మాట్లాడినట్టు. కాదు. నేను ఒక పోస్ట్ పెట్టినప్పుడు ఇలా హోస్టింగ్ ఫీల్డ్‌లోకి రావాలి అంటే కమిట్మెంట్ లేకుండా ఎలా రావాలి అని ఒక అమ్మాయి కింద కమెంట్ పెట్టారండి అని అన్వర్ గారి ఇంటర్వ్యూలో చెప్పాను. నాకని కాదు. నేను ఇన్నేళ్ళు సక్సెస్‌ఫుల్‌గా, హ్యాపీగా మీలాంటి అందరితో కలిసి పనిచేస్తున్నా. నేను ఎప్పుడు అలాంటివి ఫేస్ చేయలేదండి. కాదండి, ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు నిలదొక్కోవాలి, 50 ఏళ్ళు అంటే నేను కూడా కమిట్మెంట్ ఉండాలి కదా. ఆల్రెడీ మీకుంది కదా సార్ కమిట్మెంట్. కమిట్మెంట్ ఉంటేగా నేను కమిట్మెంట్ ఇచ్చి ఉంటే కదా. మీరే ఆలోచిస్తారు. సార్ ప్రొడ్యూసర్ గారు, సార్ వీటి మధ్యలో అంటే వంశీ గారు మంచిగా ఒక చెట్టుకి ఫ్రూట్ అంతా రెడీ అయినాక వచ్చి కరెక్ట్గా మంచిగా ఎలా కోయాలి అని చెప్తారు ఆయన. ఆ, ముందు మీకు ఎలాగ అనిపించింది? సుహాస్తో మీరు ట్రావెల్ చేసినప్పుడు ఈ బడ్జెట్స్ అన్నీ కూడా కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయా? కరెక్ట్గా మ్యాచ్ చేయండి. మేము అన్నీ సూపర్వైజ్ చేసుకొని టైం టు టైం అన్నీ చెక్ చేసుకుంటూ ఉన్నాం. సో వీఆర్ అండర్ కంట్రోల్ అండి. అంటే ఇది ఫస్ట్, నాకు తెలిసి ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ మీది. దీని తర్వాత కూడా ఇమ్మీడియట్గా చేయడానికి రెడీ అయిపోతున్నారంటే ఎంత జోష్ ఎక్కడి నుంచి వచ్చింది? అంటే తెలుగులో ఫస్ట్ అయిందండి. కన్నడలో ఆల్రెడీ 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఓకే, అందుకనే అంటారా? సుహాస్ గారు, మీరు సెలెక్ట్ చేసుకున్నాక ఇలాంటి ప్రమోషన్స్ ముందు రెడీ ఇలా ఉంటాయని చెప్పి స్టార్ట్ చేసుకుంటారా, లేకపోతే ముందు నుంచి ఒక ప్లాన్తో చేస్తారా సార్? అంటే ఇది కాదు కదండి, అంతకుముందు కూడా మీ సుబ్రహ్మణ్యం సినిమా కానీ అవన్నీ కూడా అట్లనే కదా, చాలా అంటే చాలా ఎక్కువగా ప్రమోషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక థియేటర్లో కూడా ఆ రీచ్ దీన్ని ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయిపోయి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇంత ప్రమోషన్ అయితే ఏ సినిమాకి చేయలేదు సార్ నాకు తెలిసి కదా. అదే అంటే ఈ సినిమా మీద అంత నమ్మకంతో ఉన్నాం, అన్ని స్క్రీన్లు నాకే అర్థం కావట్లేదు ఇది ఏంటి నిజమా కదా. పొద్దున యూఎస్ఏ డిస్ట్రిబ్యూషన్ అతనితో కూడా మాట్లాడితే ఏం చేస్తున్నారు అంటే యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంటున్నాడు. సరే, ఓపెనింగ్ ప్రీమియర్స్కి వచ్చే కలెక్షన్స్ ఏదైతే ఉందో దాంతో సేఫ్ అయిపోతారు అన్నట్టుగా ఒక టాక్ మాట్లాడుతున్నారు, నిజమేనా సార్ అది? దాంతో సేఫ్ అయిపోతామన్నా, వస్తే హ్యాపీ. యూఎస్ బుకింగ్స్ అయితే చాలా బాగున్నాయి. అదే సార్, 650 నెంబర్ అనేది చాలా పెద్ద విషయం. అవును, మీరు ఒక ప్రీమియర్స్ అన్నిట్లో వేయట్లేదుగా, ప్రీమియర్స్ వేసేది ఇక్కడ ఓకే, ఆఫ్ కోర్స్. అయితే ఈ 3 డేస్లో సేఫ్ అయిపోతారంటారా? పక్కా అయిపోతాం. అదే నా పాయింట్. 100% అవుతాం. దేవుడి దయ వల్ల ఆడియన్స్ మాకు బ్లెస్ చేస్తే మమ్మల్ని 100% సేఫ్ అయిపోతాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. వంశీ గారు సార్, ఎక్కడ సార్? ఇంతకు ముందు ఒక మూవీ వచ్చింది మనకి, గర్ల్ ఫ్రెండ్, ఇది సారీ మొన్న కపుల్ ఫ్రెండ్లీ వచ్చేటప్పుడు ఆయన కూడా అన్నారు, అంటే నేమ్ చేంజ్ చేస్తారా లేదంటే ఏ సర్టిఫికేట్తో వెళ్ళిపోతారంటే మాకు కంటెంట్ మీద నమ్మకం ఉంది, మేము ఏతో వెళ్ళిపోతాం అన్నారు. ఆఫ్టర్ రిలీజ్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టి సినిమా చాలా బాగుంది, రీచ్ బాగా వెళ్ళింది, బట్ కమర్షియల్గా చాలా లో అయింది అని అన్నారు. సో మీరు చూసుకుంటే చాలా పాజిటివ్గా ఉంది, అందరు కూడా సినిమా మంచి టాక్ ఉంది, బట్ కమర్షియల్గా ఏమైనా డౌన్ అవుతుందని భయం లేదు సార్? నాకు అసలు భయం లేదు కమర్షియల్గా, ఎందుకంటే మేము చాలా నమ్మకంతో చాలా హానెస్టీతో తీసిన సినిమా. సో అంతే హానెస్టీతో మాకు ఆడియన్స్ కూడా లవ్ని మాకు వెనక్కిస్తారని మేము బిలీవ్ చేస్తున్నాం. సో సుహాస్కి వెనకాల అంటే ఒక 2-3 ఫిలిమ్స్ కొంచెం అటు ఇటు అయినా కూడా, బట్ ఈ ఫిలిం దే ఆర్ ఓనింగ్ హిమ్. అండ్ ఇందాక ఆయన చెప్పినట్టు నేను ఫస్ట్ నుంచి కూడా చెప్తున్నాను, అది సుహాస్ 2.0 ఈ సినిమాతో అవుతుంది. అండ్ వాళ్ళు పెట్టే ప్రతి రూపాయికి మాది గ్యారంటీ, దిస్ ఈజ్ మై గ్యారంటీ యాజ్ వెల్. వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు మేము ఎందుకు ఇక్కడికి వచ్చాము అనేది ఎవరు వెళ్ళరు. 100% ఎంజాయ్ చేసి పైసా వసూలు సినిమా అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా. శివాని గారు, కంగ్రాట్స్ అండి. ఇప్పుడు సుహాస్ గారు చెప్పారు అతని కెరియర్లోనే బిగ్గెస్ట్ రిలీజ్ అని, సో మీకు కూడా. సో యూ ఎగ్జైటింగ్? చాలా ఎక్సైటెడ్ అండి. అంటే నిన్నటి దాకా కొంచెం టెన్షన్ ఉండింది, కానీ ఈరోజు పొద్దున్న నుంచి అందరు వచ్చి సూపర్ వచ్చింది సినిమా అసలు ఇవే వినిపిస్తున్నాయి నాకు. సో ఐ కెన్ ఆల్రెడీ సీ అ బ్లాక్ బస్టర్ ఆన్ ద వే.